హాయ్ అండి. నేను మీ మాధవిని. మీరెప్పుడైనా నాన్ వెజ్‌లో కొన్ని వెరైటీస్ చేయాలి అనుకున్నా, లేదా మనం ఇళ్లల్లో అప్పుడప్పుడు గెట్ టుగెదర్ ఏదైనా చిన్న చిన్న పార్టీస్ పెట్టుకుంటూ ఉంటాం గదా! అలాంటప్పుడు నాన్ వెజ్ వెరైటీస్ చేయాలి అంటే ఇవి ట్రై చేయండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. టేస్ట్ మటుకు ఎక్సలెంట్‌గా ఉంటాయి. ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఫస్ట్ రెసిపీగా తెలంగాణ దావత్ స్టైల్‌లో మటన్ కర్రీ చేసుకుందాం. ఈ మటన్ కర్రీ కోసం నేనిక్కడ హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను. లేత మటన్ అయితే బాగుంటుంది. ఈ మటన్ని నీట్‌గా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్‌లోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. కుక్కర్‌లో త్వరగా అయిపోతుంది. మటన్ బాగా ఉడుకుతుందని నేను కుక్కర్‌లో చేసి చూపిస్తున్నాను. మీరు మామూలుగా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో కొద్దిగా జాపత్రి, అనాస పువ్వు ఒకటి, నల్ల యాలుక ఒకటి, బిర్యానీ ఆకు ఒకటి, బండ పువ్వు, దీన్నే బిర్యానీ పువ్వు అని కూడా అంటారు. ఇది కొద్దిగా వేసుకోండి. ఇది వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మనం బిర్యానీలో వేస్తుంటాం ఎక్కువగా. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి మసాలా దినుసులు కొద్దిగా వేగాయి అనుకున్న తర్వాత దీంట్లోనే 4 లేదా 5 పచ్చిమిర్చిని ఇలాగ సన్నగా కట్ చేసి వేసుకొని పచ్చిమిర్చిని లైట్‌గా వేయించండి. లైట్‌గా ఇలా వేగాయి అనుకున్న తర్వాత మీడియం సైజు 2 ఉల్లిపాయల్ని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్‌గా కలర్ చేంజ్ అవ్వాలి. అలా వచ్చేంత వరకు వేయించండి. ఒక 2, 3 నిమిషాలు టైం పడుతుంది అవి వేగడానికి. బాగా వేగనివ్వండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్‌గా కలర్ మారేంత వరకు వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా పుదీనాని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే 1½ టీ స్పూన్ దాకా కసూరి మేతిని కూడా వేసుకొని లైట్‌గా వేయించుకోండి. మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఈ ఆయిల్‌లో కొద్దిగా వేగితే బాగుంటుంది. ఆ ఫ్లేవర్ తోటి టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఈ పుదీనా కూడా లైట్‌గా వేగిన తర్వాత దీంట్లో 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వండి. ఫ్రెష్‌గా అప్పటికప్పుడు దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది మటన్ కర్రీ. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ని వేసుకొని దీంట్లోనే 1 టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఒక 2 నిమిషాలు వేయించుకోండి. మటన్ ఆయిల్లో కొద్దిగా వేగినట్లు అవ్వాలి. అలాగే మనం వేసిన ఈ పుదీనా, కసూరి మేతి ఫ్లేవర్ కూడా మటన్కి కాస్త పడుతుంది. అందుకని ఒక 2 నిమిషాలు వేయించుకోండి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత కుక్కర్కి మూత పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. మటన్లో నుంచి నీళ్లు ఊరుతాయి. ఆ నీళ్లు మొత్తం ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి. ఈలోపు ఈ మటన్ కర్రీ కోసం ఫ్రెష్ మసాలా పేస్ట్ ఒకటి తయారు చేసుకుందాము. ఆ మసాలా పేస్ట్ కోసం ఇలా ప్యాన్లోకి 2 టీ స్పూన్ల ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు, 4 యాలుకలు, హాఫ్ టీ స్పూన్ మిరియాలు, లవంగాలు 5, 1½ ఇంచు దాకా చెక్క, హాఫ్ టీ స్పూన్ సాజీరా, 6 దాకా జీడిపప్పులు వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఏవి మాడకుండా దోరగా వేయించండి. మసాలా దినుసులు మాడాయనుకోండి కూర అనేది లైట్‌గా చేదుగా అనిపిస్తుంది. అందుకని మాడకుండా దోరగా వేయించండి. ఇప్పుడు ఈ మసాలా దినుసులు కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ దాకా గసగసాలు వేసుకొని వేయించుకోండి. గసగసాలు లాస్ట్లో వేయండి, తొందరగా వేగిపోతాయి కాబట్టి. మీరు స్టవ్ ఆఫ్ చేసేసి లాస్ట్లో గసగసాలు వేసి వేయించినా ఆ వేడికే వేగిపోతాయి. ఇప్పుడు మసాలా దినుసులు వేగాయి చూడండి. ఈ విధంగా వేగాలి, మాడకుండా వేయించుకోండి. ఇలా వేయించుకున్న ఈ మసాలా దినుసుల్ని మిక్సీ జార్లోకి తీసుకొని నేను ఇక్కడ చూపించినట్లు ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గసగసాలు మనకి అక్కడక్కడ నలగకుండా ఉంటాయండి. అందుకని కాస్త మెత్తగా వచ్చేటట్టు గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోండి. ఈలోపు మటన్ కూడా ఉడుకుంటుంది చూడండి. మటన్లో నుంచి నీళ్లు ఊరి నీళ్లు మొత్తం ఇంకిపోయి ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలన్నమాట. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1½ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. కాస్త స్పైసీగానే ఉంటుంది మటన్ కర్రీ. తెలంగాణ సైడ్ ఎక్కువ స్పైసీగా తింటారు కాబట్టి నేను కొద్దిగా కారం ఎక్కువే వేస్తున్నాను. మీకు ఇంత కారం వద్దు, అంత స్పైసీనెస్ వద్దు అనుకుంటే కారం తగ్గించి వేసుకోండి. ఈ కారం కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మొత్తం బాగా కలుపుతూ ఒక 2-3 నిమిషాలు వేగనివ్వండి. ఈ మసాలా పేస్ట్ వేసి కలిపేటప్పుడు మీకు కాస్త అడిగొంటున్నట్లు ఉంటుందండి. అందుకని లో ఫ్లేమ్లో పెట్టి వేయించమంటున్నాను. ఇప్పుడు మసాలా పేస్ట్ వేసి వేయించుకునేటప్పుడే దీంట్లోనే మీడియం సైజు 1 టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి. టమాటాలు ఎక్కువ వేసుకోవద్దు, టేస్ట్ బాగుండదు. జస్ట్ 1 టమాటా వేస్తే సరిపోతుంది. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా కొద్దిగా వేగాయి అనుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నీళ్లు పోసుకోవాలి. నేను 1½ గ్లాస్ దాకా నీళ్లు పోస్తున్నాను. ఫస్ట్ 1 గ్లాస్ పోసాను కదా,
మిక్సీ జార్లో కొద్దిగా నాకు మసాలా పేస్ట్ ఉండిపోయిందండి. ఆ పేస్ట్లో కూడా ఒక అర గ్లాస్ దాకా నీళ్లు పోసి కలిపి పోసాను. మొత్తం మీద 1.5 గ్లాస్ నీళ్లు పోసి బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి. మీకు ఉప్పు కారం సరిపోయిందా లేదా అని. సరిపోలేదు అనిపిస్తే ఉప్పు కారం వేసుకోండి. నాకు ఉప్పు సరిపోలేదు, ఉప్పు వేసి కలుపుతున్నాను. ఇలా చూసుకొని అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 విజిల్స్ రానివ్వండి. కాస్త ముదురు మటన్ అనుకోండి, ఇంకొకటి లేదా 2 విజిల్ ఎక్స్ట్రా ఇవ్వండి. ఇప్పుడు 5 విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను. చూసారు కదా, తెలంగాణ స్టైల్లో ఫంక్షన్స్లో చేసేటటువంటి మటన్ కర్రీ. మంచి స్పైసీగా ఘాటుగా భలే ఉంటుంది టేస్ట్. ఈ విధంగా కొద్దిగా పల్చగా ఉంటేనే మీకు ఆరేటప్పటికే కాస్త చిక్కబడి చిక్కటి గ్రేవీ లాగా వస్తుందండి. మరీ ఎక్కువ పల్చగా ఉంది కర్రీ అనిపిస్తే కొద్దిసేపు ఉడికించుకోండి, సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని కలిపేసుకుంటే ఇది రైస్లోకి, బగారా రైస్లోకి, చపాతీలోకి దేంట్లో తిన్నా కానీ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు రెండవ రెసిపీ నెల్లూరు స్టైల్లో చేపల పులుసు పాతకాలం పద్ధతిలో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ చేపల పులుసు కోసం ఫస్ట్ చేప ముక్కల్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఆల్రెడీ నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను చూడండి. నేను ఇక్కడ కొరమేను తీసుకున్నానండి. తల అంతా తీసేసాను నేను. తీసిన తర్వాత 1 కేజీ 400 గ్రాములు ఉన్నాయండి ముక్కలు. 100 గ్రాములు తక్కువ 1.5 కేజీ అనమాట. అంటే నేను ఇక్కడ 1.5 కేజీ ముక్కలకి కరెక్ట్ కొలతలు చెప్తాను. మీరు ఎప్పుడైనా చేసుకోవాలంటే ఈ కొలతలను ఉపయోగించి 1.5 కేజీ చేపల పులుసు చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఈ చేపల పులుసు చేయడానికి గిన్నె అనేది కాస్త వెడల్పుగా ఉండేటట్టు చూసుకోండి. అప్పుడే ముక్క విరగకుండా బాగా ఉంటుంది. మీరు ఏ గిన్నెలో అయితే చేపల పులుసు చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ ప్యాన్ లో ముక్కల్ని ఈ విధంగా సర్దుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఈ 1.5 కేజీ చేపలకి చింతపండు ఎలా తీసుకుంటారు అంటే 140 గ్రాముల నుంచి 150 గ్రాముల చింతపండు పడుతుందండి. అంటే లెక్క వచ్చేసి మీకు 1 కేజీ చేపలకి 100 గ్రాముల దాకా చింతపండు పడుతుందన్నమాట. నేను ఇక్కడ 1.5 కేజీ చేపలు తీసుకున్నాను కాబట్టి 140 గ్రాముల దాకా చింతపండు తీసుకున్నాను. మీకు ఇంకా ఈజీగా అర్థమవడం కోసం నేను ఇక్కడ 3 ఉండల్లాగా చేసి పెడుతున్నాను చూడండి. కాస్త పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ఉండల్లాగా చేసి పెట్టాను. అంటే మీకు ఈజీగా అర్థమవడం కోసం ఇలా చెప్తున్నాను. మాకు ఈ గ్రామ్స్ ఇవన్నీ సరిగా అర్థం కావు అనుకునే వాళ్ళకి ఈ విధంగా చేసుకోవచ్చని ఇలా చెప్పానండి. ఇప్పుడు ఈ చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోండి. ఇప్పుడు ఈ చేప ముక్కల్లో 1 గుప్పెడు కల్లుప్పు వేస్తున్నాను. కల్లుప్పు అయితేనే ఈ చేపల పులుసుకి బాగుంటుంది టేస్ట్. ఉప్పు సరిపోకపోతే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు మనం. అలాగే 1 టీ స్పూన్ పసుపు, దీంట్లోనే 4 టేబుల్ స్పూన్లు కారం వేస్తున్నాను. కారం కాస్త పెద్ద స్పూన్తోనే వేస్తున్నాను, గమనించండి. ఉప్పు కారం అనేది పులుపుకి తగ్గట్టు ఉండాలి, లేకపోతే టేస్ట్ అంత బాగుండదు. కారం కొద్దిగా ఎక్కువే పడుతుంది, అలాగే ఉప్పు కూడా కొద్దిగా ఎక్కువే పడుతుందండి. ఈ ఉప్పు పసుపు కారం వేసిన తర్వాత ముక్కకు పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకోండి. కారం మంచి కలర్లో ఉందనుకోండి, చేపల పులుసు బాగా ఎర్రగా చూడడానికి చాలా బాగుంటుంది. అందుకని మంచి కలర్ ఉన్న కారం వేయించుకోండి. నేనైతే ఇంట్లో పట్టించుకున్న కారమే వాడుతున్నాను. ఇప్పుడు చూడండి, ఈ విధంగా ఉప్పు కారాలు అనేవి ముక్కకి బాగా పట్టించేసి ఈ ప్యాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ చేపల పులుసులోకి ఈ సైజులో ఉన్నవి 3 ఉల్లిపాయలు తీసుకోండి, 2 టమాటాలు, 1 మామిడికాయ, పచ్చి మామిడికాయ అండి. నెల్లూరు చేపల పులుసు అంటేనే మామిడికాయ లేకుండా చేయరండి. ఖచ్చితంగా మామిడికాయ వేస్తారు. వేస్తేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిలన్నింటినీ నేను ఇక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసుకోండి. ఉల్లిపాయల్ని ఇలా కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేయడం వల్ల పులుసులో ఉడికి మనం రైస్లో తినేటప్పుడు ఆ ఉల్లిపాయ టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే టమాటాలను కూడా కాస్త పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి. అన్ని పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలండి, చిన్న ముక్కలుగా కట్ చేయొద్దు. సేమ్ మామిడికాయను కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి. ఈ మామిడికాయ ముక్కలు ఆ పులుసులో ఉడికి మనం తినేటప్పుడు చాలా బాగుంటాయండి. మామిడికాయ పులుపు ఉంటుంది, చింతపండు అన్నీ వేస్తాం కదా, టేస్ట్ అంత బాగుంటుందా అనుకోవద్దు, ఎక్సలెంట్గా ఉంటుంది చేపల పులుసు. మామిడికాయ ముక్కలను మటుకు ఈ విధంగా పెద్దగా కట్ చేసుకోండి. లోపల ఈ ముట్టె కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. ఇది మీ ఇష్టం అండి. ముట్టి కావాలంటే కూడా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. నేనైతే ముట్టి వేయడం లేదు, తీసేస్తున్నాను. ఇలా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు ఉప్పు పసుపు కారం అనేది ముక్కకి కాస్త పట్టుంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఇదే ప్యాన్లో మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఈ మామిడికాయ ముక్కల్ని ఈ విధంగా పైన వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా ఇలా తుంచుకొని వేసుకోండి. ఇలా తుంచి వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. దీంట్లోనే ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఆయిల్ వచ్చేసి 5 లేదా 6 టేబుల్ స్పూన్ల దాకా పడుతుంది. చేపల పులుసుకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఆ చింతపండుని బాగా పిసికి చింతపండు రసాన్ని పోసుకోవాలి.
ఇలా కొద్దిగా పిప్పి మిగిలింది కదా, ఈ పిప్పిలో కూడా మళ్ళీ కొద్దిగా నీళ్లు పోసి బాగా పిసికి ఆ రసాన్ని కూడా పోసుకోండి. ఇలా చింతపండు రసం మొత్తం పోసుకున్న తర్వాత దీంట్లోనే ఒక హాఫ్ గ్లాస్ లేదా ముప్పావు గ్లాస్ దాకా నీళ్లు పోసుకోవాలి. జస్ట్ మనకి మొక్క మునిగేంత వరకు నీళ్లు పోసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ నీళ్లు పోసుకున్నారనుకోండి మనకి చేప తొందరగానే ఉడికిపోతుంది. అలాగే పులుసు అనేది పల్చగా అయ్యి టేస్ట్ అంత బాగుండదు. అందుకని నీళ్ళు ఎక్కువ పోసుకోకూడదు. ఇలా నీళ్లు కూడా పోసిన తర్వాత చేతితోటి కలపకుండా ఇలా స్పూన్ పెట్టి లైట్గా నిదానంగా మధ్య మధ్యలో కలిపి ఈ ప్యాన్ ని డైరెక్ట్ గా తీసుకెళ్లి స్టవ్ పైన పెట్టేసి ఫస్ట్ ఒక 2-3 పొంగులు వచ్చేంత వరకు హై ఫ్లేమ్ లో ఉడికించండి. తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికించాలి. ఇప్పుడు చూడండి, మూత తీసి చూపిస్తాను. ఇలా ఉడకడం స్టార్ట్ అయింది కదా, ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేయండి. లో ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ మూత పెట్టేసి పులుసు చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. అంటే ఆయిల్ సపరేట్ అవుతుంది, అలా వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. సుమారుగా మీకు ఒక 20 నిమిషాలన్న టైం పడుతుంది పులుసు ఉడకడానికి. చేపల పులుసుని మధ్య మధ్యలో మీరు ఒక 2-3 సార్లు ఈ విధంగా కలిపి మళ్ళీ ఉడికిస్తూ ఉండాలండి. గంట పెట్టారు అంటే మొక్క విరిగిపోతుంది. గంట ఎప్పుడు పెట్టకూడదు. ఈ విధంగా కలుపుకోవాలి చేపల పులుసుని. ఇలా కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉడికించండి. మధ్యలో ఒక 2-3 సార్లు అలా కలిపితే సరిపోతుంది. ఈలోపు ఏం చేద్దామంటే వేరొక ప్యాన్లోకి 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ మెంతులు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఇవి 4 కలిపి దోరగా వేయించుకోండి. మెంతులు అనేవి బాగా వేగాలండి. మెంతులు సరిగా వేగలేదు అంటే మీకు చేదు వచ్చేస్తుంది లైట్గా. అందుకని బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోండి. మెంతులు వేగితేనే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు చూడండి, అన్నీ బాగా వేగాయి కదా. ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకొని ఫస్ట్ వీటిల్ని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. మీ దగ్గర రోల్ ఉంటే రోట్లో దంచుకోండి, ఇంకా బాగుంటుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక 10 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని వీటిల్ని కూడా కలిపి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ పొడి లాస్ట్లో మనం చేపల పులుసు పైన చల్లుతాము. ఆ ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది. ఇలా చేసుకున్న పొడిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, సుమారు ఒక 15 నిమిషాలు ఉడికిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను. పులుసు అనేది కొద్దిగా చిక్కబడింది కదా. ఇలా ఉడికిన తర్వాత దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పొడి మొత్తం వేసుకొని మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. మీకు ఒకవేళ ఉప్పు కారం సరిపోయిందో లేదో అని డౌట్ ఉండింది అనుకోండి, ఈ మసాలా పొడి వేసే ముందే ఒకసారి ఆ పులుసుని టేస్ట్ చూస్తే మీకు అర్థమైపోతుంది. పులుపుకి తగ్గట్టు ఉప్పు కారం కరెక్ట్గా ఉన్నాయా లేదా అని. సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా ఉప్పు కారం వేసుకోండి. నాకు ఇక్కడ ఉప్పు సరిపోలేదు, అందుకని ఇంకొక టీ స్పూన్ దాకా ఉప్పు వేసి నిదానంగా ఈ విధంగా కలుపుకుంటున్నాను. ఎక్కువ కలపొద్దండి, చేప ముక్క విరిగిపోతుంది. ఇలా జస్ట్ లైట్గా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించండి. ఇప్పుడు చూడండి, మూత తీసి చూపిస్తున్నాను. పులుసు రెడీ అయిపోయింది మనకి. మనం ఆ మసాలా పొడి వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి, మరి ఎక్కువ ఉడికించొద్దు. ఇలా పులుసు కాస్త చిక్కబడి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. నేను కొద్దిగా పులుసుని చిక్కగానే చేస్తానండి, టేస్ట్ బాగుంటుంది. ఇది ఆరేటప్పటికి ఇంకాస్త గట్టి పడుతుంది, అంటే ఇంకాస్త చిక్కబడుతుంది. కొంతమంది పులుసు పల్చగా ఉంటే ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కొద్దిగా పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. లాస్ట్గా కొత్తిమీర చల్లుకుంటే చేపల పులుసు రెడీ. ఈ పులుసు చేసిన రోజు కంటే మరుసటి రోజు ఎక్సలెంట్గా ఉంటుందండి. టేస్ట్ ఇంకా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మటన్ పాయ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఈ మటన్ పాయ కోసం నేను ఇక్కడ 4 కాళ్ళు తీసుకున్నానండి. షాప్లో మీకు ఈ విధంగా కొట్టిస్తారు కాళ్ళని. ఈ కాళ్ళని ఇలా కొట్టించుకొని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి ఒక 3-4 సార్లన్నా నీట్గా కడగండి. అలాగే ఈ కాళ్ళని షాప్లో ఎక్కువ నల్లగా కాల్చేస్తారండి. అలా బాగా నల్లగా వచ్చేటట్టు కాల్చారనుకోండి కూర అనేది మనకి లైట్గా చేదుగా అనిపిస్తుంది. అందుకని మీరు తీసుకునేటప్పుడే లైట్గా కాల్చిన కాళ్ళు తీసుకోండి, బాగుంటుంది. నాకు ఆల్రెడీ నల్లగానే కాల్చున్నాయి, నాకు ఇవే దొరికాయండి. అందుకని తీసుకొచ్చి వీలైనంత వరకు నీట్గా కడిగాను. ఇలా కడిగేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ కూరలోకి మీడియం సైజు 2 టమాటాలు తీసుకోండి, మీడియం సైజు 2 ఉల్లిపాయలు తీసుకోండి, ఒక 5-6 పచ్చిమిరపకాయలు తీసుకొని నేను ఇక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని దీంట్లో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. నేను కుక్కర్లో చేసి చూపిస్తున్నాను, తొందరగా ఉడుకుతుందని. మీరు మామూలు పాత్రలో కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఎక్కువ టైం ఉడకాల్సి వస్తుంది. అందుకని కుక్కర్లో చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ సాజీరా, ఒక బిర్యానీ ఆకుని ఇలా తుంచుకొని వేసుకొని ఫస్ట్ వీటిని లైట్గా వేయించుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ ముక్కలు అనేవి కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి.
ఇప్పుడు ఇవి ఇలా వేగిన తర్వాత దీంట్లో టమాటా ముక్కలు కూడా వేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వీటిని కూడా మెత్తబడేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా మగ్గాయి కదా, ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే దీంట్లో ఒక సగ భాగం తీసేసి వేరొక గిన్నెలో వేసి పెట్టుకోండి. దీనిని మళ్ళీ మనం గ్రైండ్ చేసుకుందాము. ఇలా గ్రైండ్ చేసి వేయడం వల్ల మనకి గ్రేవీ వస్తుందండి. అలా అని మొత్తం తీసేయమాకండి, ఒక సగ భాగం తీసేసి ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టేసుకోండి. ఈ మిగిలిపోయిన దాంట్లో మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న ఈ కాళ్ళు మొత్తం వేసుకొని దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 3-4 రెమ్మల దాకా కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. మీకు అంత కరివేపాకు వద్దు అనుకుంటే తగ్గించి వేసుకోండి. ఇవి వేయించుకునేటప్పుడే దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచుకున్నది వేసుకుంటేనే బాగుంటుందండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఇలా బాగా కలుపుతూ ఒక 4-5 నిమిషాలు వేగనివ్వండి. ఈ కాళ్ళు అనేవి కొద్దిగా ఈ ఆయిల్లో బాగా వేగితే బాగుంటుంది. మాడకుండా ఉండడం కోసం లో ఫ్లేమ్లోనే పెట్టండి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ వేయించండి. ఇంకొక పక్క ఏం చేస్తారంటే వేరొక స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకొని దీంట్లో 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 ఇంచు చెక్క, 4 లేదా 5 లవంగాలు, 2 యాలకులు, 1 టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మాడకుండా దోరగా వేయించుకోండి. ఇలా ఫ్రెష్గా చేసుకున్న మసాలా వేసుకుంటేనే ఈ పాయాకి టేస్ట్ బాగుంటుంది. కొంతమందికి ఎండు కొబ్బరి ఇష్టం ఉండదు, అలాంటి వాళ్ళు ఎండు కొబ్బరిని స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు చూడండి, ఇలా దోరగా వేగితే సరిపోతుందండి. మరి మాడేటట్టు వేయించుకుంటే కూడా మీకు చేదుగా అనిపిస్తుంది కూర అనేది. ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం ఉల్లిపాయ టమాటాని వేయించుకొని పక్కన తీసి పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లిపాయ టమాటాను కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ మసాలా పేస్ట్ తోటే మనకి గ్రేవీ వస్తుందండి. కాస్త చిక్కటి గ్రేవీ అనేది కావాలి అంటే ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న మసాలా పేస్ట్ ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ కాళ్ళు వేగాయో లేదో చూద్దామండి. బాగా వేగాయి కదా, ఈ విధంగా కొద్దిగా వేగితే బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకోండి. దీనికి కారం కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. మీకు అంత కారం వద్దు అనుకుంటే తగ్గించుకోండి. మీరు కుక్కర్లో కాకుండా మామూలు ప్యాన్లో చేసుకున్న సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ మొత్తాన్ని వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కంటిన్యూస్గా కలుపుతూ బాగా వేగనివ్వండి. మీకు ఫస్ట్ డ్రైగా ఉన్నట్టు ఉంటుంది, తర్వాత వేగే కొద్దిగా ఆయిల్ సపరేట్ అవుతుంది. అలా వచ్చేంత వరకు వేయించుకోండి. ఈ మసాలా పేస్ట్ కూడా ముక్కకు పట్టి బాగా వేగుతుంది. ఇలా వేయించుకునేటప్పుడే మనం ఉప్పు వేయలేదు కదా, మీ రుచికి సరిపడా చూసుకొని ఉప్పు వేసుకొని ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఒక 5 నిమిషాలు వేయించండి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి, అడుగును మాడకుండా చక్కగా వేగుతుంది. ఇప్పుడు చూడండి, ఒక 5-6 నిమిషాలు వేయించుకుంటే మీకు ఈ విధంగా వేగుతుంది. లైట్గా ఆయిల్ సపరేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది కదా. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో నీళ్లు పోసుకోవాలి. నేను ఇక్కడ 4 గ్లాసులు నీళ్లు పోస్తున్నానండి. మనం మంచినీళ్ళు తాగుతాం కదా, ఆ గ్లాస్ తోటే 4 గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నాను. ఎందుకంటే మనకి పాయ ఉడకడానికి చాలా టైం పడుతుందండి, అందుకని నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి. నేను ఇక్కడ మిక్సీ జార్లో కొద్దిగా పేస్ట్ మిగిలిపోయింది, ఆ పేస్ట్లో కూడా ఒక గ్లాస్ నీళ్లు పోసాను. ఇలా నీళ్ళు కూడా పోసిన తర్వాత ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసుకోండి, ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా లేదా అని. ఉప్పు కారం తగ్గింది అనిపిస్తే కొద్దిగా ఉప్పు కారం వేసుకొని కలుపుకోండి. మీకు ఈ విధంగా ఉండాలండి, కొద్దిగా పల్చగానే ఉండాలి, ఉడికేటప్పటికి చిక్కబడిపోతుంది. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు నేను పైనుంచి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను, ఫ్లేవర్ బాగుంటుందని. కుక్కర్కి మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 విజిల్స్ రానివ్వండి. 10 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూడండి. అప్పుడు కూడా మీకు చిక్కబడలేదు, సరిగా ఉడకలేదు అనిపిస్తే మరొక 2-3 విజిల్స్ ఎక్స్ట్రా రానివ్వండి. ఇప్పుడు చూడండి, నేను 12 విజిల్స్ రానిచ్చాను. 12 విజిల్స్ తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను. చిక్కటి గ్రేవీ లాగా వచ్చింది కదా, ఇది ఆరేటప్పటికే ఇంకాస్త చిక్కబడుతుందండి. ఒకవేళ మీకు ఇంకాస్త నీళ్ళగా ఉండి ఇంకొద్దిగా ఉడకాలి అనిపిస్తే మళ్ళీ కుక్కర్కి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మళ్ళీ ఇంకొక 3-4 విజిల్స్ రానివ్వండి, సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని మొత్తం కలిపేసుకొని రైస్, చపాతీ, పూరి, దోశ దేంట్లోకైనా సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు రొయ్యల కూరని సింపుల్గా రుచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. ఫస్ట్ నేను ఇక్కడ 1/2 కేజీ రొయ్యలు తీసుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ప్యాన్ లో వేసుకొని కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఉడికించి పెట్టుకున్నానండి. ఈ రొయ్యల్లో వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా ప్యాన్ లో వేసి కడిగిన తర్వాత కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఉడికించుకోండి. ఆల్రెడీ మనకి రొయ్యల్లోనే వాటర్ వస్తాయి, ఆ వాటర్ ఇంకేంత వరకు ఉడికించుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకొని దీంట్లో 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. నాన్ వెజ్ కదా, కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. మీకు ఇంత వద్దు అనుకుంటే 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీంట్లో 4 లేదా 5 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. దీంట్లోనే మీడియం సైజు 3 ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నప్పుడే దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని వేయించుకున్నారంటే ఉల్లిపాయ ముక్కలు తొందరగా మెత్తబడిపోతాయి. 1/2 కేజీ రొయ్యలకి మీడియం సైజు 3 ఉల్లిపాయలు కరెక్ట్గా సరిపోతాయండి. నేను ఇక్కడ టమాటా యాడ్ చేయను ఈ రొయ్యల కూరలో. మీకు కావాలి అంటే ఒక టమాటా వేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగేటప్పుడు దీంట్లో ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ప్యాన్కి మూత పెట్టేసి ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోండి, ఎందుకంటే అడుగును మాడకుండా ఉంటాయి. ఒక 3-4 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మీకు ఈ విధంగా కాస్త కలర్ మారి బాగా మెత్తగా ఉడుకుంటాయి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లో 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకొని దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల దాకా కారం వేసుకుంటున్నాను. నేను తీసుకున్న పచ్చిమిర్చి బాగా కారంగా ఉన్నాయండి, అందుకని 2 టీ స్పూన్ల కారమే వేసుకున్నాను. ఈ కారం మీరు చూసుకొని వేసుకోండి, మీరు ఎంత కారం తినగలరో. ఈ కారం కూడా వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ 1 లేదా 2 నిమిషాలు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఈ కారం కొద్దిగా రొయ్యలకి బాగా పడుతుంది. ఇప్పుడు ఇలా 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో 1 గ్లాస్ వాటర్ పోసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. మొత్తం ఇలా కలుపుకునేటప్పుడే దీంట్లో మీకు ఉప్పు కారం ఏమైనా సరిపోలేదు అంటే టేస్ట్ చూసుకొని కొద్దిగా వేసుకోండి. ఇలా కలిపేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్కి మూత పెట్టేసి ఈ కూర అనేది కాస్త చిక్కబడి ఆయిల్ సపరేట్ అవుతుంది, అలా వచ్చేంత వరకు ఉడికించండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అలా ఉడికించుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇలా ఉడికిన తర్వాత దీంట్లో లాస్ట్గా 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి. ఈ కూర అనేది ఈ విధంగా కాస్త పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. తర్వాత మీకు ఆరేటప్పటికే కాస్త చిక్కబడుతుంది. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత లాస్ట్గా దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని మొత్తం బాగా కలుపుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంత సింపుల్లో కదా. ఇప్పుడు 1 కేజీ చికెన్ తోటి వేపుడు చేసి చూపిస్తాను. ముందుగా ఈ చికెన్ వేపుడు చేసుకోవడానికి 1 కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోండి. ఇలా కడిగిన ఈ చికెన్లో 2 టీ స్పూన్లు ఉప్పు వేస్తున్నాను. ఉప్పు కరెక్ట్గా 2 టీ స్పూన్లు సరిపోతుంది. సరిపోలేదు అనిపిస్తే మీరు మళ్ళీ కొద్దిగా వేసుకోవచ్చు. దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ల దాకా పెరుగు వేసుకోండి. 1 అరబద్ద నిమ్మబద్దని ఇలా బాగా పిండుకోండి. దీంట్లోనే 1.5 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం అన్నీ ముక్కకు పట్టేటట్టు బాగా కలుపుకోండి. ఇక్కడ పెరుగు వేయడం వల్ల మీకు ఈ చికెన్ ముక్కలు అనేవి సాఫ్ట్గా వస్తాయండి, అందుకని కొద్దిగా పెరుగు వేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఈ గిన్నెకి మూత పెట్టేసి 10 లేదా 15 నిమిషాలు పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత ఇలా మీడియం సైజ్ 3 ఉల్లిపాయలు తీసుకొని వీటిని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. కేజీ చికెన్కి 3 ఉల్లిపాయలు సరిపోతాయండి. ఉల్లిపాయలు మరీ ఎక్కువ వేసుకున్నా కానీ వేపుడు అనేది మనకి కొద్దిగా తీపిగా వచ్చినట్లు వస్తుంది, అందుకని 3 ఉల్లిపాయలు సరిపోతాయి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలను కట్ చేసుకున్న తర్వాత ప్యాన్లోకి ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. వేపుడు కదా, కొద్దిగా ఆయిల్ పడుతుంది. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలన్నింటినీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఇలా కలర్ మారేంత వరకు వేగితే సరిపోతుంది. మరీ మాడనివ్వమాకండి, కాస్త చేదుగా అనిపిస్తుంది మీకు. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకుని చికెన్ మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 1 లేదా 2 నిమిషాలు ఇలా కలుపుతూ వేయించండి. ఇలా మొత్తం బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ప్యాన్కి మూత పెట్టేసి ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించండి. మనకి చికెన్లో నుంచి నీళ్లు ఊరతాయి కదా, ఆ నీళ్లు పూర్తిగా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టి ఉడికించాలి. అంటే ముక్క అనేది మనకి మెత్తగా ఉడకాలన్నమాట. అలా ఉడికేంత వరకు ఫస్ట్ ఉడికించుకోండి. ఈలోపు ఈ చికెన్ వేపుల్లోకి ఇంట్లో ఉన్న మసాలా దినుసులతోటే ఒక సింపుల్ మసాలా పొడి చేసుకుందాం. ఈ మసాలా పొడి కోసం ప్యాన్లో ఒక 4 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ మిరియాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 యాలకులు, 6 లేదా 7 దాకా లవంగాలు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఏవి మాడకుండా బాగా దోరగా వేయించుకోండి.
ఇప్పుడు చూడండి ఇలా దోరగా వేయించేసుకోండి మాడనివ్వకుండా. ఇలా వేయించుకుని మసాలా దినుసులు అన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా చల్లారనిచ్చి నేను ఇక్కడ చూపించినట్లు మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు మనకి చికెన్ కూడా ఉడుకుంటుందండి. మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలి. ఈ చికెన్లో నుంచి నీళ్లు ఊరతాయి కదా, నీళ్లు మొత్తం ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఒక ముక్కని ఇలా తుంచి చూడండి ముక్క ఉడికిందా లేదా అని. నాకు ఇంకొద్దిగా ఉడకాలండి, కొంచెం లావు ముక్కలు తీసుకున్నాను కదా, అందుకోసంగా నేను ఏం చేస్తున్నానంటే ఒక్క టీ గ్లాస్ నీళ్ళు పోస్తున్నాను. నీళ్ళు పోసేసి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించేస్తున్నానండి. ముక్క అనేది మనకి మెత్తగా ఉడకాలి. ఒకవేళ మీరు కాస్త చిన్న ముక్కలు తీసుకొని ముక్క బాగా ఉడికింది అనుకోండి, మళ్ళీ నీళ్లు పోసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా అలానే వేయించేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఉడికిస్తున్నాను. మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉండండి, అడుగంటకుండా ఉంటుంది, లేకపోతే అడుగంటేస్తుంది మీరు అలానే వదిలేశారంటే. అలాగే ఇలా అట్ల కాడతోటి ఈ విధంగా కింది నుంచి పైకి అనుకుంటూ కలపండి, ముక్క అనేది చిదిరిపోకుండా బాగా వేగుతుంది. ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను. ఆయిల్ సపరేట్ అయింది కదా, నీళ్ళు మొత్తం ఇంకిపోయి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ముక్కని ఇలా తుంచి చూడండి, ఈజీగా కట్ అయిపోతుంది కదా, ముక్క బాగా ఉడికిందండి. ఇలా ముక్క ఉడికిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి కొద్దిగా పుదీనాని సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలని ఇలా పొడవుగా కట్ చేసి వేయండి. 2 లేదా 3 రెమ్మల కరివేపాకును కూడా తీసుకొని ఇలా తుంచుకొని వేసుకోండి. కరివేపాకు తుంచి వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. దీంట్లోనే కొద్దిగా కొత్తిమీరను కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి మరొక 2 నిమిషాలు ఇలా కలుపుతూ వేయించండి. మరి అని ఎక్కువగా కలిపేయమాకండి, ముక్క అనేది చిదిరిపోతుంది. ఆల్రెడీ మనకి బాగా ఉడుకుంటుంది కాబట్టి ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. ఇప్పుడు చూడండి ముక్క అనేది ఆల్మోస్ట్ మనకి వేగిపోయింది కదా. ముక్క బాగా ఎర్రగా వేగాలి అంటే మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి. లో ఫ్లేమ్లోనే పెట్టి మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలిపి మళ్ళీ మూత పెడుతూ వేయించారనుకోండి, ముక్క అనేది మీకు బాగా ఎర్రగా వేగుతుంది. అలాగే లోపల వైపు కూడా మీకు సాఫ్ట్గా ఉంటుందండి, అంటే గట్టి పడదు ముక్క అనేది, లోపల మెత్తగా ఉంటుంది, పైన బాగా వేగుతుంది. చూడడానికి బాగుంటుంది, తినడానికి బాగుంటుంది ఇలా వేయించుకోవడం వల్ల. అందుకని మీరు ఎప్పుడైనా చికెన్ వేపుడు చేసేటప్పుడు ఈ టిప్ని ఫాలో అయ్యి ట్రై చేయండి. ఇప్పుడు ముక్కలు బాగా వేగిపోయాయి చూడండి, ఎర్రగా వేగాయి కదా. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు లాస్ట్గా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడి ఉంది కదా, ఆ పొడిని నేను ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా బాగా టేస్టీగా ఉంటుందండి. మరి మీరు ఎక్కువ మసాలా కావాలి, కొద్దిగా ఎక్కువ మసాలా తింటాము అనుకునే వాళ్ళు మొత్తం పొడి వేసుకోండి. నేను ఒక టేబుల్ స్పూన్ పొడిని తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను, ఈసారి ఎప్పుడైనా యూస్ చేసుకుంటాను. ఇలా పొడి మొత్తం వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టి 1 లేదా 2 నిమిషాలు జస్ట్ కలుపుతూ వేయించండి, అంతకంటే ఎక్కువ అవసరం లేదండి. అంతకంటే ఎక్కువ వేయించేసుకున్నాం అనుకోండి పొడి అనేది మాడినట్లు అయిపోయి టేస్ట్ బాగుండదు. ఆల్రెడీ మనం మసాలా దినుసులు అన్నీ వేయించాం కాబట్టి జస్ట్ ఆ పొడి వేసి కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పొడి మొత్తం ముక్కకు పట్టేటట్టు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సన్నగా తరిగిన కొత్తిమీర చల్లేసుకొని కలుపుకోండి, అంతే, చికెన్ వేపుడు రెడీ. ఇప్పుడు లాస్ట్ రెసిపీగా చేపల వేపుడు మంచి క్రిస్పీగా రావాలి అంటే ఇలా చేయండి. ఈ చేపల వేపుడు కోసం నేను ఇక్కడ కొరమేను చేపను తీసుకున్నానండి. 1.5 kg చేప తీసుకున్నాను. ఈ చేప ముక్కల్ని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. నేను ఇక్కడ కొరమేను చేప తీసుకున్నాను కదా, మీరు ఏ చేపతో అయినా సరే ఈ వేపుడు చేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేసుకున్న చేప ముక్కల్ని పక్కన పెట్టేసి మసాలా పేస్ట్ చేసుకుందాం. ఈ మసాలా పేస్ట్ కోసం ఇలా ఒక బౌల్ తీసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. అలాగే పసుపు 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు మీ రుచికి సరిపడా వేసుకోండి. అలాగే ఒక అరబద్ద నిమ్మబద్దను తీసుకొని రసాన్ని పిండుకోండి. దీంట్లోనే 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ కూడా వేసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ వేస్తున్నానండి. ఈ కార్న్ఫ్లోర్ వేయడం వల్ల మీకు చేప ముక్క అనేది పైన క్రిస్పీగా వస్తుందండి. ఈ కార్న్ఫ్లోర్ అనేది మీ ఆప్షనల్. కార్న్ఫ్లోర్ మీకు వద్దు అనుకుంటే మిగతా మసాలా పొడులన్నీ వేసుకొని కలుపుకోండి. మీకు క్రిస్పీగా కావాలి అంటే వేడివేడిగా చేప ముక్క తింటున్నారనుకోండి బాగా క్రిస్పీగా వస్తాయండి. అలా కావాలి అనుకుంటే కార్న్ఫ్లోర్ వేసుకోండి. ఇలా మసాలా పొడులన్నీ వేసి బాగా కలిపిన తర్వాత గట్టిగా అనిపిస్తుంది కదా, ఇలాంటప్పుడు కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోండి.
ఇప్పుడు చూడండి ఈ విధంగా కలిపితే సరిపోతుందండి. మరి పల్చగా కలపొద్దు, ముక్కకు బాగా పట్టదు. ఇలా కలుపుకున్న పేస్ట్ని చేప ముక్కలకి బాగా పట్టించండి. ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకొని చేప ముక్కలకి అన్ని వైపులా బాగా పట్టేటట్టు పట్టించాలి. ముక్కకి మసాలా పేస్ట్ అనేది బాగా పట్టాలండి. అప్పుడే ముక్క మీరు తినేటప్పుడు మసాలా పేస్ట్ని పీల్చుకొని చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు చూడండి చేప ముక్కలన్నింటికి మసాలా పేస్ట్ని బాగా పట్టించేసి ఒక 2-3 గంటలు పక్కన పెట్టేయాలండి. మీకు అంత టైం లేదనుకుంటే ఒక 1 అవర్ అన్నా పెట్టుకోండి. అప్పుడే మీకు చేప ముక్కల లోపలికి కూడా మసాలా దిగి టేస్ట్ భలే ఉంటాయి వేయించుకొని తినేటప్పుడు. ఇప్పుడు నేను ఒక 3 గంటల తర్వాత చేప ముక్కలను వేయిస్తున్నానండి. ప్యాన్లో ఒక 5-6 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఇలా చేప ముక్కలు పెట్టుకొని వేయించుకోవాలి. మీరు తీసుకున్న ప్యాన్కి ఎన్ని అయితే చేప ముక్కలు పడతాయో అన్ని పెట్టుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి. ఒక సైడ్ బాగా ఎర్రగా వేగిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి. మీరు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి వీటిల్ని. ఇలా కాకుండా బాగా ఆయిల్లో వేయించేసుకోవాలనుకుంటే అలా అయినా ఆయిల్ కొద్దిగా ఎక్కువ పోసుకొని చేప ముక్కల్ని ఆయిల్లో వేసుకొని అయినా వేయించుకోవచ్చు. ఎలా అయినా చేసుకోవచ్చు మీరు. ఒక సైడ్ వేగిన తర్వాత మాత్రమే రెండో వైపుకు తిప్పుకొని వేయించుకోండి. రెండు వైపులు బాగా ఎర్రగా వేగాలి. ఎర్రగా వేయించమన్నాను కదా అని మార్చేయమాకండి, టేస్ట్ అంత బాగుండవు. ఇప్పుడు చూడండి ఈ విధంగా ఎర్రగా వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ ఆయిల్లో నుంచి తీసేసి ఏదైనా పేపర్ నాప్కిన్ ప్లేట్లో వేసుకుంటే మీకు పేపర్ నాప్కిన్ ఎక్స్ట్రా ఆయిల్ అంతా పీల్ చేసుకుంటుందండి. ఇలాగే డైరెక్ట్గా వేడిగా తిన్నారనుకోండి పైన క్రిస్పీగా లోపల చేప ముక్క అనేది మెత్తగా భలే ఉంటుందండి టేస్ట్. మనం ఒక 3 అవర్స్ మ్యారినేట్ చేసాం కాబట్టి మసాలాని బాగా పీల్చుకొని ఉంటాయి చేప ముక్కలు అనేవి. చాలా రుచిగా ఉంటాయి. ఇదే విధంగా మిగతావన్నీ వేయించుకోండి. ఇంకా మిగిలిన చేప ముక్కలన్నింటినీ సేమ్ ఆయిల్లో వేసుకొని వేయించేసుకోవడమే. ఇప్పుడు చూడండి నేను రెండోసారి వేసిన చేప ముక్కలు కూడా బాగా వేగిపోయాయండి. వీటిని కూడా తీసేస్తున్నాను. ఇలా చేప ముక్కలు అన్నీ వేయించేసుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా ఆయిల్ మిగులుతుంది కదా, ఆ ఆయిల్లో ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని వేయించుకొని చేప ముక్కల పైన వేసుకుంటే చూడటానికి బాగుంటుంది. ఆ ఫ్లేవర్ కూడా చేప ముక్కకి లైట్గా పట్టి భలే రుచిగా ఉంటాయి. మరి చూసారు కదండి 6 రకాల నాన్ వెజ్ రెసిపీస్ని. వీటిల్లో మీకు నచ్చినవి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.